హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రిమైనింగ్ ఆర్గానిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మొన్న ఏమేమి డిస్కస్ చేసినాం అంటే లాస్ట్ వీడియోలో మనం సెల్ గురించి, సెల్ వాల్ గురించి, మెంబ్రెయిన్ గురించి డిస్కస్ చేసినాం కదా. అయితే ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే న్యూక్లియస్, సైటోప్లాజం ఇట్లా ఇంకా ఉన్నాయి కదా రిమైనింగ్ ఆర్గానిల్స్ అన్నీ, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే సెల్లో మనకు డార్క్ కలర్ డాట్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్ అనే ఎందుకు అంటాం దాన్ని అని అంటే రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ దానికి న్యూక్లియస్ అని 1831లో పేరు పెట్టారు కాబట్టి మనం దాన్ని న్యూక్లియస్ అని అంటాం. అంటే మనం ఇప్పుడు బాబో పాపను పుట్టంగానే అందరినీ పిలిచి ఫంక్షన్ ఎట్లా చేసి పేరు పెడతామో అట్లా రాబర్ట్ బ్రౌన్ న్యూక్లియస్ అని పేరు పెట్టిండు. సో పేరు అయితే న్యూక్లియస్ అని పెట్టిండు కానీ అతనికి దాని యొక్క ఫంక్షన్స్ గురించి ఏం తెలియదు. కాకపోతే న్యూక్లియస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనల్ సెల్లో. దీన్ని ఇంకేమని పిలుస్తారు తెలుసా? సెల్స్ కంట్రోల్ రూమ్ అని అంటారు. సెల్స్ కంట్రోల్ రూమ్ అని ఎవరిని అంటారు అని అంటే న్యూక్లియస్ని అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఇట్ సైడ్ వచ్చేయండి. ఇప్పుడు స్కూల్ అనేది మనం సెల్ అనుకుందాం. స్కూల్ యొక్క బౌండరీస్ని అన్నింటినీ మనం సెల్ అనుకుంటే అప్పుడు స్కూల్ సెల్ అయిందనుకో, మరి ఆ స్కూల్లో న్యూక్లియస్ లాగా ఎవరు ప్లే చేస్తారు మేజర్ రోల్ని? చెప్పండి, కనుక్కోండి, ఎవరైనా ఆలోచించండి, థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. సెల్ అనేది స్కూల్ అనుకుంటే న్యూక్లియస్ అనేది ప్రిన్సిపల్ అవుతారు. ప్రిన్సిపల్ ఎందుకు అవుతారు అని అంటే ఇప్పుడు సెల్లో చాలా ఆర్గనల్స్ ఉంటాయి. సైటోప్లాజం, మైటోకాండ్రియా, రైబోసోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇట్లా అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా వాటన్నింటిని కంట్రోల్ చేసేది న్యూక్లియస్. ఇప్పుడు స్కూల్లో టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్ అంటే మనం ఉంటాం. కాకపోతే ప్రిన్సిపల్ కూడా ఉంటారు కదా. స్టూడెంట్స్ ఏం చేస్తారు? టీచర్ చెప్పింది వింటారు. టీచర్స్ ఏం చేస్తారు? ప్రిన్సిపల్ చెప్పింది వింటారు. ప్రిన్సిపల్ కూడా పైన ఆఫీసర్స్ అంటే వాళ్ళ హెడ్ ఆఫీసర్స్తో వింటారు. కానీ మనం స్కూల్ వరకు తీసుకున్నాం కాబట్టి స్కూల్లో మేజర్ ఎవరిది ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది? ప్రిన్సిపల్ది. సో అట్లనే మన సెల్లో న్యూక్లియస్ది ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. దీన్ని కంట్రోల్ సెల్ అని అంటాం. మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా? నెక్స్ట్, అన్ని సెల్స్ కంటే కూడా ఇదే లార్జెస్ట్ అండ్ డిస్టింక్ట్ సెల్ అన్నమాట. అయితే మన న్యూక్లియస్ని ఎవరు డిస్కవర్ చేశారు? రాబర్ట్ బ్రౌన్ కదా. అయితే ఇంకో సైంటిస్ట్ ఉన్నాడు, ఎవరు అంటే స్లీడెన్. ఈ సైంటిస్ట్ అనే అతను వన్ ఆఫ్ ది ప్రొపోనెంట్ ఆఫ్ సెల్ థియరీ. ప్రొపోనెంట్ అంటే ఏంటి అంటే సెల్ థియరీ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, దానికి ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు అని అన్నమాట. అంటే ఇతను కూడా సెల్ థియరీకి సపోర్ట్ చేసిండు. అందుకే మనం ప్రొపోనెంట్ ఆఫ్ సెల్ థియరీ అని అంటాం. ఎవరిని? స్లీడెన్ని. ఓకేనా? అయితే ఈ స్లీడెన్ అనే సైంటిస్ట్ ఏమనుకున్నాడు అని అంటే ఈ న్యూ సెల్స్ అనేటివి న్యూక్లియస్ నుండే క్రియేట్ అవుతాయి, సో వీటిని మనం సైటోబ్లాస్ట్ అందాం అని చెప్పి ఇతను అనుకున్నాడు. ఓకేనా? సో అన్ని యూకారియోటిక్ సెల్స్లో న్యూక్లియస్ ఉంటుంది ఎక్సెప్ట్ ఫ్యూ. ఇక్కడ ఇప్పుడు నేను కొన్నింటిలో న్యూక్లియస్ ఉండదు అన్నా కదా, వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, నోట్ చేసుకోండి, ఓకేనా? సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మమ్మేలియన్స్ ఆఫ్ ఆర్బీసీస్ అండ్ సీవ్ ట్యూబ్స్. ఓకేనా? అరే మళ్ళీ మమ్మల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మమ్మల్స్ అంటే ఏంటి అసలు అనుకోకండి. మమ్మల్స్ అంటే యానిమల్స్ వస్తాయి. హ్యూమన్ బీయింగ్స్ కూడా మమ్మల్స్ కిందకి వస్తారు. అంటే మనని ఇట్లా క్లాసిఫికేషన్ ఉంటుంది కదా, అందులో ప్రైమేట్స్ సబ్ కేటగిరీకి మనం చెందిన వాళ్ళం. ఓకేనా? నేను అదొక షార్ట్ వీడియో చేస్తా, చూడండి. ఇప్పుడు నేను మమ్మల్స్ యొక్క ఆర్బీసీలో న్యూక్లియస్ ఉండదు అన్నా కదా. ఎందుకు ఉండదు అని అంటే ఆర్బీసీ సెల్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఇవి ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి. వాటికి ఎప్పుడు న్యూక్లియస్ ఉంటుంది అంటే స్టార్టింగ్లో పుడతాయి కదా, అప్పుడు. అంటే స్టార్టింగ్లో ప్రొడ్యూస్ అయిన ఇనిషియల్ స్టేజ్లో న్యూక్లియస్ ఉంటుంది. తర్వాత అవి వాటి యొక్క న్యూక్లియస్ని లాస్ అవుతాయి. ఎక్కువ హిమోగ్లోబిన్ని అకామిడేట్ చేయడం కోసం వాటి యొక్క న్యూక్లియస్ని తర్వాత లాస్ అవుతాయి. అదే హిమోగ్లోబిన్ని అకామిడేట్ చేయడానికి న్యూక్లియస్ లాస్ అవ్వడం వల్ల అవి ఏం చేస్తాయి? మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ సీవ్ ట్యూబ్స్. ఇక్కడ చూడండి, సీవ్ ట్యూబ్స్లలో కనిపిస్తుందా మీకు? లేదు కదా. సో మెచ్యూర్ సీవ్ ట్యూబ్స్లలో కూడా ఇలానే న్యూక్లియస్ ఉండదు. ఓకేనా? అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే మీలాంటి వాళ్ళకి ఇంకా రీచ్ అవుతుంది అన్నట్టు ఈ వీడియో. ఓకేనా? న్యూక్లియస్ ఏం చేస్తుంది అంటే సెల్ యొక్క ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది, అండ్ ఆర్గానిజం యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని డిటర్మైన్ చేస్తుంది. ఇందులో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ న్యూక్లియస్ అనేది సెల్ డివిజన్ ప్రాసెస్ లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా?
అయితే ఇక్కడ న్యూక్లియస్ అని చెప్పినా కదా, ఇప్పుడు న్యూక్లియస్ చుట్టూ మెంబ్రెయిన్ అనేది ఉంటది. ఒక మెంబ్రెయిన్ చూడండి ఇక్కడ బార్డర్ లా ఉంది కదా, సైటోప్లాజం యొక్క కంటెంట్స్ ఉంటాయి కదా, ఇందులో నుంచి న్యూక్లియస్ ని సెపరేట్ చేస్తుంది దేంతోని, మెంబ్రెయిన్ తోని ఎన్క్లోజ్ అయ్యి. సో ఆ మెంబ్రెయిన్ ని మనం ఏమంటాం అంటే న్యూక్లియర్ మెంబ్రెయిన్ అని అంటాం. ఇది సెల్ మెంబ్రెయిన్ కి సిమిలర్ గా ఉంటది. ఆల్మోస్ట్ ఎంటైర్ జెనెటిక్ మెటీరియల్, సెల్ యొక్క ఎంటైర్ జెనెటిక్ మెటీరియల్ అనేది మనకు న్యూక్లియస్ లోనే కనిపిస్తుంది. సో ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ అనేది ఉన్నా గానీ లేకున్నా గానీ, అంటే ప్రజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆన్ ద బేసిస్, సెల్స్ అనేది 2 types గా కేటగిరైజ్ అయినాయి. ఏంటి అవి? ప్రొకారియోటిక్, యూకారియోటిక్. ప్రొకారియోటిక్ సెల్స్ అంటేనేమో వితౌట్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్, అంటే న్యూక్లియస్ లేనివి, వాటిని ప్రొకారియోటిక్ సెల్స్ అంటాం. యూకారియోటిక్ సెల్స్ అంటే విత్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్, అంటే న్యూక్లియస్ ఉన్న వాటిని మనం యూకారియోటిక్ సెల్స్ అంటాం. సో మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే యూ అంటే ట్రూ న్యూక్లియస్. అంటే ప్రొకారియోటిక్స్ లో కూడా న్యూక్లియస్ ఉంటది, కాకపోతే వెల్ డిఫైన్డ్ ఆర్గనైజ్డ్ ఉండదు అన్నమాట. ఓకేనా? యూకారియోటిక్స్, యూ అంటే ట్రూ. ఓకేనా? అది అట్లా గుర్తుపెట్టుకోండి. ట్రూ న్యూక్లియస్ ఉంటుంది యూకారియోటిక్ సెల్స్ లలో. సెల్స్ కి ఏవైతే మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుందో వాటిని మనం ప్రొకారియోటిక్ సెల్స్ అంటాం. బ్యాక్టీరియం అనేది ప్రొకారియోటిక్ సెల్, అండ్ సైనోబాక్టీరియా అంటే బ్లూ గ్రీన్ ఆల్గే. ఇది కూడా, ఈ సైనోబాక్టీరియా కూడా ఈ ప్రొకారియోటిక్ సెల్ కేటగిరీకి సంబంధించింది అనమాట. సో ఈ సైనోబాక్టీరియా అంటే బ్లూ గ్రీన్ ఆల్గే అన్నా కదా. సో ఇట్లా కొన్ని ఆల్గేలో టైప్స్ ఉంటాయి. బ్లూ గ్రీన్ ఆల్గే, రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే అని ఇట్లా టైప్స్ ఉంటాయి. అవి నేను ఒక షార్ట్ వీడియోలో చేస్తా. సెల్స్ కి ఏవైతే మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుందో వాటిని యూకారియోటిక్ సెల్స్ అంటాం. యూకారియోటిక్ సెల్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ప్లాంట్ సెల్స్, అనిమల్ సెల్స్. ప్రొకారియోటిక్ సెల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? బ్యాక్టీరియం, సైనోబాక్టీరియా. ఓకేనా? ఇప్పుడు సైటోప్లాజం కి వచ్చేద్దాం. ఆనియన్ ఉంటది కదా, ఆనియన్ కి మనం ఇట్లా పొరలు తీస్తాం కదా, అంటే లేయర్స్ తీస్తాం కదా. అప్పుడు మనం ఏం చూడొచ్చు అంటే సెల్ అనేది సెల్ మెంబ్రెయిన్ తోని ఎన్క్లోజ్ అయి ఉంటది. మీరు అబ్జర్వ్ చేయండి. ఈసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు కానీ, మీ పేరెంట్స్ కట్ చేస్తారు కదా, మీ మమ్మీ కట్ చేసినప్పుడు కానీ, లేదా మీరే ఒకసారి కట్ చేసి అబ్జర్వ్ చేయండి. ఈ రీజియన్ అనేది వెరీ లిటిల్ స్టెయిన్ ని తీసుకుంటది. దీన్ని మనం సైటోప్లాజం అని అంటాం. ఓకేనా? ప్లాస్మా మెంబ్రెయిన్ తోని బౌండ్ అయి ఉంటది. అదేంటి అంటే ఫ్లూయిడ్ కంటెంట్ అన్నమాట. సెల్లులో మనకి ఫ్లూయిడ్ కంటెంట్ కనిపిస్తుంది కదా న్యూక్లియస్ దగ్గర, దాన్ని మనం ఏమంటాం అంటే సైటోప్లాజం అని అంటాం. ఇందులో స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనల్స్ కూడా ఉంటాయి. ఈ స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి అని చెప్పినా కదా, ఆ స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనల్స్ అన్నిటివి స్పెసిఫిక్ ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాయి సెల్ కోసం. సెల్ ఆర్గనల్స్ ఎట్లా ఎంక్లోజ్ అవుతాయి? మెంబ్రెయిన్స్ తోనే ఎంక్లోజ్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో సైటోప్లాజం కి ప్రోటోప్లాజం కి డిఫరెన్సెస్ ఏంటి అనేవి చూద్దాం. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.